ప్రజావాణి న్యూస్ ఛానల్ జూలై 13 నంద్యాల నూతన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఐఏఎస్ శనివారం నంద్యాల సర్వజన ఆసుపత్రిని తనిఖీ చేశారు. నంద్యాల సర్వజన ఆసుపత్రిలో వైద్యుల కొరతతో పాటు తాగునీటి కొరత తీవ్రంగా ఉందని ఆసుపత్రి సిబ్బంది బాహాటంగా తెలియజేస్తున్నారు. నంద్యాల సర్వజన ఆసుపత్రి పేదల ఆసుపత్రిగా పేరుగాంచిన ఈ ఆసుపత్రిలో నంద్యాల నూతన జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరము ఆసుపత్రిలోని ప్రతి వార్డును జిల్లా కలెక్టర్ కలియదిరిగి రోగులకు చికిత్స అందుతున్న తీరును స్వయంగా ఆరా తీయడంతో వైద్యులు నిర్లక్ష్యత వెలుగులోకి వచ్చాయి. నంద్యాల జిల్లాగా ఏర్పడిన తదనంతరము ఏ జిల్లా కలెక్టర్ నంద్యాల సర్వజన ఆసుపత్రిని సందర్శించిన పాపాన పోలేదు. కానీ నంద్యాల కొత్త జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించడము వాస్తవ పరిస్థితులను ఆరా తీయడంతో ఆసుపత్రి వర్గాలు విస్మయానికి గురయ్యాయి. నంద్యాల సర్వజన ఆసుపత్రిగా ఏర్పడినప్పటికీ కర్నూలు ఆసుపత్రికి లేదా నంద్యాల ప్రైవేట్ ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్న వైనము పలు విమర్శలకు దారితీస్తోంది. నంద్యాల జిల్లా కొత్త కలెక్టర్ ఈ ఆసుపత్రి సందర్శించడం సమస్యల నుంచి నంద్యాల ఆసుపత్రి గట్టెక్కుతుందని అనుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్, డిసిహెచ్ ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఆసుపత్రి ఆవరణలో స్వచ్ఛంద సేవా సంస్థ లయన్స్ క్లబ్ వారు రోగులకు ఉచిత భోజనము కార్యక్రమాన్ని ఆమె సమీక్షించారు. అనంతరం విలేకరులతో ప్రసంగించారు.